హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు మనం కొల్లూరులో ఉన్నాం. కొల్లూరులో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి ఐరా మిరాకిల్ అనే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాం అనమాట. ఇందులో మనము ఒక 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి ఇక్కడ మనము మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తాం అనమాట. రీసెంట్ గానే మనము ఈ సైట్ ఎగ్జిక్యూషన్ కి రావడం జరిగింది. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, చూసుకోవచ్చు. సో ఆ సైట్ ఎగ్జిక్యూషన్ లో మన క్లయింట్స్ ముందు అండ్ వర్కర్స్ ముందు మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసామో, ఈచ్ వాల్ అండ్ ఈచ్ రూమ్ ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసామో మీరు ఆల్రెడీ చూసారు. సో ఇప్పుడు మనము ఆల్రెడీ క్యాబినెట్స్ అనేది మేకింగ్ అయిపోయింది అనమాట. ఆ క్యాబినెట్స్ ఏ విధంగా వచ్చింది అనేది ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈ రోజు మేము రావడం జరిగింది అనమాట. సో నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజుతో పాటు మన ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన మన ఇంటీరియర్ డిజైనర్ అయిన నిత్యతో పాటు భవిత యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ గా మనము ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేయబోతాం అనమాట. సో ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కి వస్తే ఇది వచ్చేసి 1655 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండి. సో లోపలికి వెళ్లే ముందు మనము చూడండి, వీళ్ళకి సపరేట్ స్పేస్ వచ్చింది ఇక్కడ. సో ఈ సపరేట్ స్పేస్ లో మనము షూ ర్యాక్ తో పాటు ఈ విధంగా మెయిన్ డోర్ ఎలివేషన్ చేస్తున్నాం, చూస్తారా? అంటే ఇది ఇంకా మీకు పూర్తయితే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను బ్యాక్గ్రౌండ్ లో 3D చూపిస్తాను. సో ఈ డిజైన్ ముందుగా మనకి చూసుకోవచ్చు, 3D లో మనం ఏ విధంగా డిజైన్ చేసాము మీకు నేను బ్యాక్గ్రౌండ్ లో వీడియో చేస్తాను, 3D చూడొచ్చు. సో నీత, ఈ డిజైన్ మనకి ఎలా అప్రూవల్ అయింది, మీరు ఎలా డిజైన్ చేశారు, క్లయింట్ ఎలాంటి రిఫరెన్స్ ఇచ్చారు మనకి? సార్ ఫస్ట్ వాళ్ళు డబుల్ సేఫ్టీ డోర్ కావాలని చెప్పారు సార్. మనం నార్మల్ గా ఫస్ట్ ఇచ్చింది వచ్చేసి నార్మల్ మెయిన్ డోర్ ఎలివేషన్ మాత్రమే ఇచ్చాము. సో తర్వాత క్లయింట్ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారము మనం ఇలా డబుల్ సేఫ్టీ డోర్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే షూ ర్యాక్ కూడా కొంచెం సైజ్ అనేది అడిగారు. షూ ర్యాక్ కూడా మనం సైజ్ ఇప్పుడు మనకి షూ ర్యాక్ ఇక్కడ పెట్టడం వల్ల ఈ డిజైన్ కి ఏం ప్రాబ్లం లేదా? లైక్ ఈ డిజైన్ కింద వరకు వస్తుంది కదా, ఇది షూ ర్యాక్ అనేది కొంచెం ముందుకు వస్తుంది సార్. మనకి ముందు ఫైర్ ఏరియా లాగా ఉంది ఎంటర్ అయ్యేటప్పుడు. సో ఈ షూ ర్యాక్ కొంచెం ముందుకు వెళ్తుంది. సో ఈ డిజైన్ నీట్ గా కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడైతే మనం జస్ట్ ప్లైవుడ్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టాము. ఫర్దర్ గా లామినేట్ వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత అద్దరిపోతుంది. మీకు ఆల్రెడీ 3D చూపిస్తాను విధంగా వచ్చిందో. అయితే ఇక్కడ వాడుతున్న ప్లైవుడ్ ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి సెంచరీ సైనిక్ BWP వాడుతున్నాం సార్. ISI మార్క్ కూడా IS 303 BWP. సో ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు అదే చూపిస్తున్నాను. అంటే చెప్పడానికి చూపించడానికి మ్యాచ్ అయితే చూసుకోండి. సైనిక్ 710 మనం వాడుతున్నాము. ఆల్రెడీ మనము క్లయింట్ ముందే స్కాన్ చేసి జెన్యూనిటీ అనేది మనము ప్రూవ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ అండ్ ఎక్స్ప్లోర్ ద హోల్ ఫ్లాట్. సో ఇదాన్ని మనం చేస్తున్న 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఫ్లాట్ అనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు, ఇది 1655 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కాబట్టి చాలా స్పేషియస్ గా ఉంది అనమాట. అంటే బెడ్రూమ్స్ కూడా స్పేషియస్ గా వచ్చింది అండ్ ఎవ్రీ రూమ్ స్పేషియస్ గా వచ్చింది అనమాట. కిచెన్ కొంచెం కంజెస్టెడ్ ఉందని చెప్పి క్లయింట్ అనుకుంటే మనం ఏం చేసామంటే డిజైన్ అనేది కంజెస్టెడ్ గా కాకుండా మనం ఏం చేసామంటే ఆ రకంగా డిజైన్ చేసుకొని మనము వాళ్ళని ఆ ఫీలింగ్ లో నుంచి బయటకు తీసుకోవడం జరిగింది అనమాట. సో నిత్య ఇప్పుడు మనము లివింగ్ రూమ్ లో ఉన్నాం కదా. సో ఈ లివింగ్ రూమ్ లో మనం ఎలాంటి డిజైన్స్ మనము క్లయింట్ కి చూపించాము. సో మీరు ఆల్రెడీ చూసారు, మనం ప్లెయిన్ వాల్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం. అంటే క్లయింట్ ముందు డ్రాయింగ్స్ వేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసాం. ఆ టైంలో టీవీ డిజైన్ ఒకటి మన ఎగ్జిక్యూషన్ లో డిజైన్ అనేది మార్చడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఎగ్జిక్యూషన్ లో డిజైన్ మార్చడం జరిగింది. ఇమీడియట్ గా అప్డేట్ చేసి మనము మళ్ళీ రీడిజైన్ చేసి ఇక్కడ మనము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో రీడిజైన్ కూడా మీకు నేను బ్యాక్గ్రౌండ్ లో 3D లో చూపిస్తాను. బట్ మన దగ్గర ఉన్న ట్యాబ్ లో అయితే చూడండి ఏ విధంగా మనం డిజైన్ చేస్తున్నాము. సో అది మాక్సిమం ఇక్కడ చూడండి, ఈ టాల్ రీడ్ కి ఈ విధంగా కర్వ్స్ వచ్చినాయి అండ్ బేస్ కౌంటర్ కూడా ఆ విధంగా మనం కర్వ్స్ చేసాం. చూసుకోరా, అటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆ ఎలివేషన్ కూడా మనము కర్వ్స్ అనేది చేయడం జరిగింది అనమాట. సో నిత్య ఈ డిజైన్ అంటే మనం ఆల్రెడీ డిజైన్ చేంజ్ చేస్తాం కాబట్టి సో క్లయింట్ ఎన్ని రివిజన్స్ కి యాక్సెప్ట్ చేశారు మనకి? సార్ క్లయింట్ మనము చేంజెస్ చేసింది ఓన్లీ 2 వేరియేషన్స్ ఇచ్చాం సార్. 2 చేంజెస్ లో మనకి 3D డిజైన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో యాక్చువల్లీ మనకి ఈ ప్లేస్ కొంచెం చిన్నగా ఉంది కదా. సోఫా వేసిన తర్వాత మనకి హార్డ్లీ ఒక 8 feet వరకే దొరుకుతుంది. లైక్ ఆఫ్టర్ టీవీ ఇక్కడ బేస్ కౌంటర్ చూసుకుంటే అక్కడ సోఫా వరకు 8 feet నుంచి 9 feet వస్తుంది. సో మనం ఫుల్ వాల్ ఇక్కడ చేసాం కాబట్టి సార్ ఎన్ని ఇంచెస్ టీవీ మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు క్లయింట్ వచ్చేసి 65 inches ఉంది అని చెప్పారు సార్. సో దానికి యూజ్ చేసాము అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే గనక ఆ టీవీ కూడా మనం ప్రొవైడ్ చేసేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి, ప్లస్ అవైలబిలిటీ కూడా మనకి ఏ టీవీ పెట్టుకున్నా కూడా మనకి ఆ స్పేస్ అనేది ఉండేలాగా మనం చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఈ టీవీ యూనిట్ మీకు నేను ఓవర్ లో చూపిస్తాను, చూసుకోవచ్చు ఎలా చేస్తున్నాము. సో మనం ఇక్కడ సైనిక్ 7
710 యూజ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని కర్వ్స్ ఉంటాయి. ఇట్లా కర్వ్స్ ఉన్నప్పుడు మనము 6mm అండ్ 12mm ఫ్లెక్సిబుల్ ప్లైస్ అనేది యూజ్ చేసి ఈ విధంగా కర్వ్స్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే కర్వ్ డిజైన్స్ ఎలా చేస్తారో తెలియడానికి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనం కర్వ్ చేస్తాం అండ్ కింద డ్రాప్స్ ఉన్నాయి అండ్ టీవీ యూనిట్ అయితే మనము ఈ విధంగా కర్వ్ డిజైన్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. క్లయింట్ ఈస్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ అమ్మా క్రాకరీ చూద్దాం. సో పూజా మందిర్ విత్ క్రాకరీ. సో లాస్ట్ ఎగ్జిక్యూషన్ లో మనము ప్లెయిన్ వాల్ ఉంది కదా, నేను అప్పుడు చెప్పాను కదా ఇక్కడ కర్వ్స్ వస్తున్నాయి, ఈ విధంగా కర్వ్స్ వస్తున్నాయి. ఎందుకంటే క్లయింట్ కి చిన్న బాబు ఉన్నాడు, సో వారికి ఎట్లాంటి హర్ట్ అవ్వకుండా మనము ఈ విధంగా కార్నర్స్ లో ఈ విధంగా కర్వ్స్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఇందాక మీకు చెప్పినట్టు కర్వ్స్ కి మనము ఫ్లెక్సిబుల్ ప్లై యూజ్ చేసాం. ఓన్లీ ఫర్ కర్వ్స్ మాత్రమే ఫ్లెక్సిబుల్ ప్లై యూజ్ చేసాం. అండ్ రిమైనింగ్ మొత్తం మనకి బాక్స్ మొత్తం క్యాబినెట్ మేకింగ్ అంతా సైనిక్ 710 అండి. సో ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవచ్చు మనము. సో వై క్రాకరీ కమ్ పూజా మందిర్? సో సార్ క్లయింట్ కి మనకి స్పేషియస్ గా ఉండాలి. నార్మల్ గా ఫస్ట్ డిస్కషన్ అంటే 3D డిస్కషన్ అప్పుడు అటు సైడ్ పెట్టుకుందాం అనుకున్నారు పూజా యూనిట్ అనేది. మళ్ళీ డైనింగ్ వేసి మొత్తం క్లటర్డ్ ఉంటది అని చెప్పి మళ్ళీ ఇటుకి షిఫ్ట్ చేసుకున్నారు పూజా యూనిట్ అనేది. సో ఇట్ సైడ్ ఇటు అంటే నియర్ ఫ్రెంచ్ డోర్. సో మీకు డిజైన్ ఎలా ఉందో చూపిస్తాను 3D లో, బట్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాము. అంటే మనం ఎందుకు 3D చేస్తాము, 3D వేసి మన క్లయింట్ కి ఒక రిఫరెన్స్ లాగా చూపిస్తాం అనేది మీరు చూసుకోవచ్చు. అంటే మనం ఒక ఇల్లు ఎలా వస్తుందనే ఒక భ్రమలో ఒక ఊహలో ఉంటాం మనము. అది మనము లైవ్ గా అట్లీస్ట్ మ్యాచింగ్ ఒక 80% మ్యాచ్ మనం చేయగలిగితే ఆ ప్రశాంతత ఎట్లుంటది అనేది మీకు చాలా మందికి తెలుసు. సో ఆ ఉద్దేశంతోనే మనము 3D అనేది కంపల్సరీ చేసాం అనమాట. సో మన ఆర్బీ ఇంటీరియర్ లో ప్రాజెక్ట్ ఎవరైతే మనం నమ్మి మనకి ప్రాజెక్ట్ ఇస్తారో వారికి మాత్రం మనం 3D ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ క్రాకరీలో ప్రొఫైల్ షట్టర్స్ కూడా ఉన్నాయి కదా. సో వై ప్రొఫైల్ షట్టర్స్, ఎందుకు ప్రొఫైల్ షట్టర్స్ మనం ఇస్తాం? సార్ నార్మల్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి సార్. సో మనం అందుకని మినిమల్ గానే వీళ్ళకి ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 ప్రొఫైల్ షట్టర్స్ వస్తాయి అండ్ మనకి ఏదైతే టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసామో అక్కడ కూడా ఒక టాల్ యూనిట్ ప్రొఫైల్ మిర్రర్ వస్తుంది. సో ఇక్కడ టాల్ యూనిట్ వస్తుందా? సో ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ వస్తుంది అండ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ప్రొఫైల్ షట్టర్ అండ్ ఇదంతా మనకి వుడెన్ షట్టర్స్, వుడెన్ ప్లైవుడ్ షట్టర్స్ వస్తున్నాయి, లామినేటెడ్ షట్టర్స్. నైస్. సో ఇక్కడ వాడుతున్న లామినేట్ ఏంటి సార్? ఇక్కడ వచ్చేసి మనము 1mm థిక్నెస్ లామినేట్ యూస్ చేస్తున్నాం సార్. వర్గో ఎడిషన్స్ యూస్ చేస్తున్నాము. హై గ్లాస్ మ్యాట్ ఇక్కడ యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ హై గ్లాస్ యూస్ చేస్తున్నాం సార్. చూసారు కదండి క్రాకరీ ఏ విధంగా మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇది వచ్చేసి క్యాబినెట్ మేకింగ్ అయిపోయింది, త్వరలోనే లామినేట్ లేయింగ్ కి రెడీ అవుతుంది అన్నమాట ఈ టోటల్ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ ఏదో బాక్స్ కనిపిస్తుంది మనకి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వ్యానిటీ ఏరియా అండి. ఈ వ్యానిటీ ఏరియాలో మనము ఇక్కడ ఒక బాక్స్ ఇస్తున్నాము, చూసుకున్నారా? ఈ బాక్స్ అండ్ మొత్తం ఎలివేషన్ కూడా ఈ విధంగా మనకి ఉంటుంది. సో మీకు 3D లో చూపిస్తాను ఈ పొజిషన్ లో మనకి వ్యానిటీ ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో నెక్స్ట్ కిచెన్ చూద్దాం. యాక్చువల్లీ కిచెన్ ఫస్ట్ టైం మనం ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు క్లయింట్స్ కూడా మనతో పాటు వచ్చారు. ఆ టైంలో మనము ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సైడ్ యూనిట్ అనేది లేదండి. అంటే 3D లో క్లయింట్ వేరేలాగా అప్రూవ్ చేసుకున్నారు అనమాట. బట్ ఆన్ ఎగ్జిక్యూషన్ లో మనం ఏం చేసామంటే క్లయింట్ కి మంచి సజెషన్ ఇచ్చామన్నమాట. ఎల్ షేప్ తీసేసి ఈ విధంగా స్టోరేజ్ మనం ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి స్పేషియస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అని చెప్పేసి క్లయింట్ కి మన సజెషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇమీడియట్ గా మనం చెప్పిన సజెషన్ యాక్సెప్ట్ చేసి రీడిజైన్ చేయండి అప్రూవల్ చేస్తున్నారు. 1 day లో రీడిజైన్ చేసాం, ఇమీడియట్ గా అప్రూవల్ చేశారు. మళ్ళీ వచ్చి ఎలా వస్తుందని చెప్పేసరికి క్లయింట్ హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి ఈ అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో చూసుకోవచ్చు ముందుగా ఇది ఎల్ షేప్ లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని ప్యారలల్ కిచెన్ చేసాం. చూసారా కౌంటర్ అనేది ఈ ఫేస్ లో ఇచ్చాం. ఇక్కడ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ కూడా మనం కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ రియర్ యూనిట్ చూసారా, రియర్ యూనిట్ కూడా మనం రివర్స్ ఎల్ షేప్ లో మనం ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. సో కిచెన్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి నిత్య? అంటే ముందుగా మీరు డిస్కస్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ షేప్ లోకి ఇచ్చారు, ఒక టైప్ ఆఫ్ డిజైన్. దాని తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ టైమ్ లో కంఫర్ట్ బట్టి, మేడం చాయిస్ బట్టి, సార్ ఎలా కావాలో కోరుకున్న దాన్ని బట్టి మనం చేంజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఇది కొంచెం కంఫర్ట్ గా అనిపిస్తుంది కదా, వాకబుల్ స్పేస్ గానీ స్టోరేజ్ గానీ. సో మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినాయి? అంటే సార్ ఫస్ట్ క్లయింట్ తీసుకుంది ఇటు సైడ్ ఎల్ షేప్ సార్. అప్పుడు కూడా మనకి రేర్ యూనిట్ ఉంది. సో క్లయింట్ ని మనము ఫస్ట్ అడిగినప్పుడు అంటే రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు కార్నర్ సింక్ తీసుకుంటామని చెప్పి అంటే ఇక్కడ సైట్ లోకి వచ్చి మనం మెజర్మెంట్స్ అవి చూపించినప్పుడు క్లయింట్ ఏం చెప్పారు అని అంటే ప్యారలల్ తీసుకొని ఏదైతే మనకి రేర్ యూనిట్ సైడ్ ఉందో అటువైపు మనం ఎక్స్టెండ్ చేసుకుందాం అని చెప్పారు. సో ఎగ్జిక్యూషన్ అప్పుడు మనకి ఆ ప్లేస్ లో మనం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన కిచెన్ లో వాడుతున్న లామినేట్ కూడా హై గ్లాస్ హై గ్లాస్ 1mm థిక్నెస్. 1mm థిక్నెస్. చూసారంటే కిచెన్ లో టాండమ్స్ ఎక్కడ వస్తున్నాయి మనకి? ఇక్కడ టాండమ్స్ మనకి ఈ పొజిషన్ లో వస్తుంది. ఇక్కడ టాండమ్స్ వస్తాయి. ఎన్ని టాండమ్స్ ఉన్నాయి ఇందులో? 3 టాండమ్స్. 3 టాండమ్స్. సో టాండమ్స్ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ వాడుతున్న
హార్డ్వేర్ వచ్చేసి మనము ఏషియన్ పెయింట్స్ లీగ్ సంబంధించిన హార్డ్వేర్ అనేది ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట. సో వన్స్ లామినేట్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తే టోటల్ వర్క్ అనేది 1.5 month లో ఇది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఆన్ సైట్ మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ కాబట్టి ఇక్కడే ఉండి వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి, అండ్ ఆల్సో మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకే మనకి ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాజెక్ట్ అనేది డిలే అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బట్ యాజ్ పర్ అవర్ అగ్రిమెంట్ డేస్ ప్రకారమే మనం ఈ ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందాక నేను ఫ్లెక్సిబుల్ ప్లై అన్నాను కదా, ఇదేనండి ఫ్లెక్సిబుల్ ప్లై. చూడండి ఇది ఎట్లా మనకి బెండ్ అవుతుందో చూడండి, చూసారా ఈ ప్లై అనేది ఈ విధంగా మనకి బెండ్ అవుతుంది. సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్ లో ఈ ఫ్లాట్ లో టోటల్ మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాము. ప్లెయిన్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ డిజైన్ అనమాట. అంటే ప్రతి ఏరియాలో లైక్ ప్రతి బెడ్రూమ్స్ లో కానీ, కిచెన్ లో కానీ, లివింగ్ అండ్ డైనింగ్ అండ్ బెడ్రూమ్స్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేస్తాం అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్స్. సో ఇక్కడ కూడా మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాము. మరి కొద్ది రోజుల్లోనే లైట్ కటింగ్ అవుతుంది, ప్రొఫైల్ లైట్ ఇన్స్టాలేషన్ అవుతుంది. అండ్ అంటే ఇలా కనిపిస్తున్న ప్లెయిన్ సీలింగ్ ఒక మంచి రూపం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నిత్య మనం ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ మనం వార్డ్రోబ్ కూడా చేస్తున్నాం కదా. సో ఇది స్వింగ్ వార్డ్రోబా, స్లైడింగ్ వార్డ్రోబా? సార్ ఇది వచ్చేసి స్వింగ్ వార్డ్రోబ్ సార్. ఇది వార్డ్రోబ్ విత్ డ్రెస్సింగ్ మనం డిజైన్ చేసాము. అండ్ ఈ వార్డ్రోబ్ లో మనం డిజిటల్ లామినేట్ కూడా యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ డిజైన్ లో. సో ఏ చూపెట్టు. మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది స్వింగ్ వార్డ్రోబ్. చూసారా డిజిటల్ లామినేట్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కొంచెం రతన్ టైప్ ఫీల్ కూడా వస్తుంది అండి. అంటే లామినేట్ లో కూడా మనము ఇలాంటి డిజైన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇట్లాంటి డిజైన్స్ ఏమైనా ఉంటే మనము సిఎన్సి మెషిన్ పైన కటింగ్ చేపించి పేస్టింగ్ చేస్తాం కాబట్టి ఫినిషింగ్ దగ్గర కాంప్రమైజ్ కామన్నమాట. సో చూసుకోవచ్చు టోటల్ 3 పార్టీషన్ వార్డ్రోబ్స్ ఉన్నాయి అండ్ అలాంగ్ విత్ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఉంది అనమాట. సో మన వర్క్ చూసారు కదండి, మనము ఎంత స్ట్రాంగ్ గా వర్క్ చేస్తాము, ఎందుకు మనము ఈచ్ పార్టీషన్ సపరేట్ చేస్తాం అనేది మీరు లైవ్ గా చూడొచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే డోర్స్ అనేది 90 degrees ఇంచెస్ పెట్టుకొని మనము కింద నుంచి మీద వరకు అలైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్ట్రెంత్ కూడా చాలా గట్టి ఉంటది అనమాట. ఇలా సపరేట్ బాక్సింగ్ చేసుకొని మనం అటాచ్ చేయగలిగితే స్ట్రెంత్ బాగుంటుంది, డోర్స్ నీట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఈ డోర్ ఒకేసారి ఓపెన్ చేసినా కూడా, ఏదైతే ఈ పార్టీషన్ లో ఉన్న లెఫ్ట్ డోర్, ఈ పార్టీషన్ లో ఉన్న రైట్ డోర్ రెండు ఒకేసారి ఓపెన్ చేసినా కూడా మనకి టచ్ కాకుండా ఉంటది అనమాట. అలాంటి వర్క్ అనేది ఆర్బీ ఇంటీరియర్ చేస్తుంది. అంటే వర్క్ ఎవరైనా చేస్తారు కానీ వన్స్ వర్క్ అయిపోయిన తర్వాత మనం మెయింటెనెన్స్ లో భాగంగా చాలా బాగుండాలి ఉద్దేశంతో ఆర్బీ ఇంటీరియర్ వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి సార్ రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం టాయ్స్ అవి డిస్ప్లే కి కూడా అడిగారు. సో రెగ్యులర్ గా ప్రొఫైల్ డోర్స్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అడిగారు. సో మనం అటు ఇటు వచ్చేసి వార్డ్రోబ్స్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసి ప్లే స్టోరేజ్ లాగా ఇచ్చాము. సో అండ్ దానికి కూడా మనం కర్వ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకి నార్మల్ కర్వ్డ్ తోనే రెక్టాంగిల్ అనేది ఇచ్చేసి అక్కడ కూడా డిస్ప్లే కి అంటే టాయ్స్ లాంటివి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే మనకి ఏదో ఒక కొంచెం చైల్డిష్ యాక్టివిటీ ఏదైనా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతోనే కలర్ తో పాటు ఇక్కడ మనం ఒక డిజైన్ చేస్తాం అనమాట. ఇది ఒక సపరేట్ పార్టీషన్, ఒక సపరేట్ పార్టీషన్, కానీ మధ్యలో కనిపిస్తున్న ఈ డిజైన్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో దీని వల్ల కొంచెం లుక్ అనేది కొంచెం ప్రీమియం గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో స్ట్రెంత్ గురించి మాట్లాడవలసిన, ఎందుకంటే ఆల్రెడీ మనం మాస్టర్ బెడ్రూమ్ లో మాట్లాడేసాం సపరేట్ బాక్సెస్ ఏ విధంగా చేస్తాం అనేది. దీని వల్ల కొంచెం ప్లై అనేది ఎక్కువ యూస్ అవుతుంది కాబట్టి చాలా మంది అది చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారు. బట్ మన ఆర్బీ ఇంటీరియర్ లో మాత్రం క్వాలిటీ అయితే కాంప్రమైజ్ కాము, యాజ్ వెల్ యాజ్ డిజైన్ కూడా ఆ క్వాలిటీకి మ్యాచ్ అవ్వాలని. సో ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ ఇంకేం చేస్తాం, ఫోల్డబుల్ ప్లాంక్ ఉంది సార్. సో ఫోల్డబుల్ ప్లాంక్ వచ్చేసి ఈ వాల్ కి వస్తుంది. సో ఇన్ కేస్ వర్కింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా అంటే మేడం వాళ్ళు కూడా ఏదైనా వర్క్ చేయాలి అన్నట్టు ఇక్కడ పెట్టుకున్నారు ఐరన్ పర్పస్ అండ్ వర్క్ కోసం. సో ఇక్కడ మనకి లాక్ అనేది డోర్ పై నుంచి కూడా కంటిన్యూ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. వన్స్ లామినేట్ వర్క్ వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ప్లెయిన్ వాల్ తో పోలిస్తే ఈ క్యాబినెట్ వర్క్ స్టేజ్ వచ్చేసి మనకి కొంచెం తెలుస్తుంది, రైట్? ఓకే, ఇక్కడ వర్క్ వస్తుంది, ఎంత దూరం వస్తుంది, ఎలా వస్తుంది, అండ్ ఇంటర్నల్స్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. ప్రీవియస్ లో ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ప్లెయిన్ వాల్ ఉంది, ఇప్పుడు మాత్రం ఒక ప్రాణం పోసుకుంది ఇక్కడ. ప్రాణం పోసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ సార్. సో గెస్ట్ బెడ్రూమ్ లో వచ్చేసి వార్డ్రోబ్ ఇచ్చాము, సిట్ అవుట్ ఇచ్చాము, అట్లానే వర్క్ స్టేషన్ కూడా ఇవ్వమన్నారు సార్. సో మనకి ఇక్కడ వచ్చేసి ఒక యూనిట్ వర్క్ స్పేస్ వస్తుంది, దాన్ని అటాచ్ అయ్యి మనకి సిట్ అవుట్ వస్తుంది, అండ్ అక్కడ టేబుల్ అనేది మనం ఫిక్స్ చేసాము. ఇది మోడెస్టీ కూడిన టేబుల్? మోడెస్టీ ఏం లేదు సార్, ఓన్లీ టేబుల్. ఓన్లీ టేబుల్. ఇది కూడా స్వింగ్ వార్డ్రోబ్. ఇది కూడా స్వింగ్ వార్డ్రోబ్. సో ఇక్కడ మనకి కుషన్ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్, లైక్
3D చూసుకోవచ్చు మీరు. మనం 3D కూడా మనం ప్రొవైడ్ చేసాం. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. సో ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి ఇన్ కేస్ గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా వార్డ్రోబ్ స్పేస్ లాగా మనకి ఇక్కడ ఒక పార్టీషన్ అనేది మనం వార్డ్రోబ్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటర్నల్ గా డ్రాస్ కూడా వస్తాయి అండ్ షెల్ఫింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి వర్క్ స్పేస్ లాగా యూజ్ అవుతున్న ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఈ విధంగా ఓవర్ హెడ్ ఇచ్చాం. అండ్ ఇక్కడ ఒక వర్క్ స్పేస్ సంబంధించిన టేబుల్ వస్తుంది. అండ్ ఇక్కడ సిట్ అవుట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కంటిన్యూడ్ బై లాఫ్ట్, అంటే స్టోరేజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఆల్సో డిజైన్ లో కూడా మనం కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఎగ్జిక్యూషన్ అవ్వలేదు. అండ్ ఇన్స్పెక్షన్ లో అస్సలు అవ్వము. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. ప్రతి దగ్గర ఏదో ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. మన ఇన్స్పెక్షన్ ఈ విధంగా చేయడంతో ప్రతి ప్రాబ్లం మనము అంటే స్టార్టింగ్ లోనే మనము ఈజీగా పసిగట్టి దాన్ని మనము సాల్వ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ కంపల్సరీ ఏ ప్రాజెక్ట్ అయినా మల్టిపుల్ ఇన్స్పెక్షన్ చేస్తాయి. మేనేజర్ దగ్గర నుంచి డిజైనర్స్, సైట్ సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూషన్ లో పాల్గొంటారు. అండ్ ఇన్స్పెక్షన్ లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ చేసుకొని ప్రాజెక్ట్ అనేది క్లయింట్ కి చాలా జాగ్రత్త అప్పగించడం జరుగుతుంది అనమాట. చూసారు కదండి మన ఇన్స్పెక్షన్ ఎలా జరిగిందో. ప్రతిదీ మనము క్లయింట్ ని పిలిపించాం. ఎస్పెషల్లీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం అని చెప్పేసి క్లయింట్ ని పిలిపించి వర్కర్స్ ముందు క్లయింట్ ముందే మనము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అనమాట. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రాబ్లం రాకుండా ఏ ప్రాజెక్ట్ ఉండదు. బట్ ఆ ప్రాబ్లం వచ్చినా కూడా దానికి సొల్యూషన్ వెతుక్కొని క్లయింట్ కి మనం ఉన్నాం అనే ఒక భరోసా ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడమే ఆర్బీ ఇంటీరియర్ ప్రత్యేకత. సో మనం వచ్చాం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనమే గ్రహించి క్లయింట్ కి చెప్పాం. క్లయింట్ కూడా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చెప్పారు. అంటే ఈ ప్లేస్ లో ఇలా వస్తే బాగుంటుంది, ఆ ప్లేస్ లో అలా వస్తే బాగుంటుంది అని కూడా మనకి చెప్పడం జరిగింది. అండ్ మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాం. మనం చెప్పింది క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేసి ప్రతి రూమ్ లో ప్రతి యూనిట్ లో మనము ఇలా వచ్చింది సార్, దీనికి ఇలా వస్తుందని చెప్పేసి క్లియర్ గా చెప్పడంతో క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో మరికొద్ది రోజుల్లోనే లామినేట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. వన్స్ లామినేట్ వర్క్ అనేది స్టార్ట్ అయిన తర్వాత 1 month లో మనం ఈ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ అవుట్ చేయబోతున్నాం అనమాట. వన్స్ లామినేట్ పని అయిపోయిన తర్వాత గ్లాస్ షట్టర్స్ పెట్టే మూమెంట్ లో కూడా నేను మీకు ఒక వీడియో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు బేర్ స్ట్రక్చర్ ఉన్న క్యాబినెట్స్ ఒక మంచి రూపంలో రెడీ అయ్యి మీకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ రోజు మీకు మళ్ళీ ఒకసారి ఈ వీడియో నేను ట్యాగ్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. ఆర్బీ ఇంటీరియర్ ఫ్రీ అపాయింట్మెంట్ విత్ ఫ్రీ కొటేషన్ ప్రొవైడ్ చేస్తుంది. వన్స్ మీరు కొటేషన్ ఫైనల్ చేసుకుంటే 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఇప్పుడే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ప్రతిరోజు మనం వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. మేము ఇలాంటి పెద్ద వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. అండ్ మీరు ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయొచ్చు. ఆ సపోర్ట్ వల్ల మాకు ఇంకా ఎనర్జీ వచ్చి ఇలాంటి పెద్ద వీడియోలు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ జారణి, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ అండ్ ఆర్బీ ఇంటీరియర్ ఇంటీరియర్ డిజైనర్. మరొక వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కొల్లూరు ఐరా మిరాకిల్.